నీ కోపం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు రమ్మంటే రాకుండా పృథ్వీ గారితో వెళ్ళాననే కదా. చూడు, నేను నీ దగ్గరకనే బయలుదేరాను, కానీ అంతలో పృథ్వీ గారు వచ్చారు. అమ్మ తనతో వెళ్ళమంటే వెళ్ళానంతే. అంత మాత్రానికి నువ్వు రెస్టారెంట్ లో అంతలా ఇరిటేట్ చేయాలా? లేక నన్ను నెగ్లెక్ట్ చేసి వాడెవడితోనో కూర్చుని కబుర్లు చెప్తుంటే ఇరిటేట్ చేయక ఎంటర్టైన్ చేయాలా? వాడెవడో ఏంటి, తను నాకు కాబోయే భర్త. పెళ్ళైతేనే కదా భర్త. ఈ పెళ్లి జరగదు. ఊరికే వాడు వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. ఎంచక్క నాతో కలిసి పని చేసుకో. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే అపశకునాలు పలుకుతావేంటి? మొన్న పెళ్లి చూపులు అవసరమా అన్నావు, నిన్నేమో ఎంగేజ్మెంట్ వద్దు అన్నావు, ఇవాళ ఏకంగా పెళ్లి జరగదు అంటున్నావు. అసలు నా లైఫ్ తో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థమే కావడం లేదు. చెప్పాను కదా, స్మైలీ మా అన్నయ్య లైఫ్ నుంచి వెళ్లిపోయి మా అన్నయ్యకి ఒక మంచి అమ్మాయితో పెళ్ళయ్యేంత వరకు నీకు పెళ్లి జరగకూడదు. బోడిగుండికి మోకాలికి ముడేస్తావేంటి నువ్వు? నేనంతే. నా పెళ్లికి మీ అన్నయ్య లైఫ్ సెట్ చేయడానికి ఏంటి సంబంధం? అది అదే, ఇది ఇదే. ఒకవేళ నా పెళ్లి జరిగిపోయినా సరే మీ అన్నయ్య లైఫ్ సెట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను. ఇప్పుడు అలానే అంటావు. రేపు ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి షాపింగ్ అని, కార్డ్స్ పంచాలని, బ్యూటీ పార్లర్ అని బిజీ అయిపోతాం. ఆ తర్వాత పెళ్లి వరకు చేతికి చిక్కవు. పెళ్లి తర్వాత హనీమూన్ అంటావు. తిరిగి వచ్చాక ప్రెగ్నెన్సీ అని అంటావు. ఇంకేముంది, నా మొగుడు, నా పిల్లలు, నా సంసారం అని అలా అల్లుకుపోతావు. ఇక మా అన్నయ్య ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అయ్యేది? తన లైఫ్ ఎప్పుడు సెట్ అయ్యేది? నీ షష్టి పూర్తిగా. అసలు నీది నోరేనా? డౌట్ గా ఉందా? రా, ఒక ఫ్రెంచ్ కిస్ ఇవ్వు, నోరా కాదని ఫుల్ క్లారిటీ వస్తుంది. అబ్బా, విసిగించకు విరాజ్. నీకు నిజంగానే ఏదో అయ్యింది. కుదిరితే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అక్కడ కూడా నయం కాకపోతే ఏ భూత వైద్యుడి దగ్గరకో వెళ్ళు. పట్టిన దయ్యాన్ని వదిలిస్తాడు. ఎంత చెప్పినా నీకు నా ప్రేమ మాత్రం అర్థం కావట్లేదు కదా. ఎలా చెప్పాలి? ఇది ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో, నీ ఇష్టం. నువ్వు ఈ పెళ్లి చేసుకోకూడదు, నాతోనే ఉండాలి. ఐ మీన్ నాతో కలిసి పనిచేయాలి. అలా అంటావేంటి? ఎందుకంత పంతం? అన్ని ప్రశ్నలకి ఎందుకు ఇలా అర్థం కాకుండా బిహేవ్ చేస్తున్నాడు? ఎంగేజ్మెంట్ వద్దు, పెళ్లి వద్దు అంటున్నాడు. అసలు తన ఉద్దేశం ఏంటి? నువ్వు చైత్రని పెళ్లి చేసుకోవాలనుకోవటం జస్ట్ మన ప్లాన్ లో భాగం అనుకున్నాను పృథ్వీ. బట్ ఇప్పుడు నువ్వు అది సీరియస్ గా తీసుకున్నట్టున్నావు. కమాన్ బేబీ, నీకు నా గురించి తెలీదా? తెలుసు కాబట్టే అడుగుతున్నాను. నువ్వు దేన్నైనా సీరియస్ గా తీసుకుంటేనే అంత ఎఫెక్షన్ చూపిస్తావు, లేదంటే అస్సలు పట్టించుకో. ఇప్పుడు చైత్రని పికప్ చేసుకోవటం, ఇంటికి, ఆఫీస్కి, రెస్టారెంట్ కి తిప్పడం, ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగాను అనుమానంగాను ఉంది పృథ్వీ. ఆర్ యు సీరియస్ అబౌట్ హర్? ఎస్. ఏమంటున్నావు పృథ్వీ? అంటే నువ్వు తనని ప్రేమిస్తున్నావా?
Oh my baby, I like your possessiveness. చైత్ర మీద నువ్వు అంత జలస్ ఫీల్ అవుతున్నావు అంటే నా మీద నీకు ఎంతో ప్రేమ ఉందని అర్థం. I like it baby, I love you so much. లేవి పృథ్వీ, తన పట్ల సీరియస్ గానే ఉన్నానని చెప్తా మళ్ళీ నాతో ఇలా. అసలు నీ ఉద్దేశం ఏంటి? Baby, I'm very serious about Chaitra's destruction. తనని నాశనం చేయడం కోసమే ఈ ప్రేమంతా చూపిస్తున్నాను. నీకు అర్థం కాలేదు కదా? ఇప్పుడు నేను చైత్రకి దూరంగా ఉంటే మర్యాదస్తుడు బుద్ధిమంతుడు అనుకుంటారనుకున్నాను. కానీ ఆ చైత్ర చెల్లికి ఈ సీతారత్నానికి అసలు నాకు తనంటే ఇష్టం ఉందా లేదా అనే డౌట్ స్టార్ట్ అయిందే. అందుకే వాళ్ళందరినీ నమ్మించడానికే నేను ఇదంతా చెయ్యాల్సి వస్తోంది. థ్యాంక్ గాడ్, నేనింకా నువ్వు కూడా ఆనందలాగే దాని మాయలో పడిపోయేవేమో అనుకున్నాను. ఈజ్ ఇట్? ఆనంద్కి చైత్ర మీద ఇంట్రెస్ట్ ఉందా? ఇష్టమో ఇంట్రెస్టో తెలీదు కానీ ప్రత్యేకమైన అభిమానం మాత్రం ఉంది. తనకే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ తనంటే ఇష్టమే, ఒక్క హంస ఆంటీకి తప్ప. దానికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇంటిల్లి పాది మేమున్నామంటూ బయలుదేరిపోతారు. నాన్సెన్స్. బేబీ, ఇది నీకు ప్లస్ పాయింటే కదా. హౌ? రేపు నువ్వు ఆనంద్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇదే అభిమానం కంటిన్యూ చేశాడనుకో, ఎందుకు ఏంటి అని రాద్ధాంతం చేసి చైత్రని నువ్వు ఇన్సల్ట్ చేయొచ్చు. ఆనంద్ని కూడా నువ్వు డిఫెన్స్ లో పడేయచ్చు. ఇంకో విషయం, ఈరోజు రెస్టారెంట్లో విరాజ్ బిహేవియర్ కూడా నాకు చాలా డౌట్ఫుల్ గా అనిపించింది. అంటే ఎలా? నేను చైత్రకి దగ్గర అవడం తనకి నచ్చనట్లు మా ఇద్దరిని జంటగా చూసి చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇందాక నువ్వు నా విషయంలో ఎలాగైతే పొసెసివ్ ఫీల్ అయ్యావో సేమ్ పొసెసివ్నెస్ నేను విరాజ్లో, అది చైత్ర విషయంలో చూశాను. మేబీ హీస్ ఇన్ లవ్ విత్ హర్. మంచిదేగా. ఆ చైత్రని ఒక్కదాన్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఆనంద్ ఫ్యామిలీ మొత్తాన్ని వేళ్ల మీద ఆడించొచ్చు. Oh, but baby, I have to tell you, ఆ విరాజ్ నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఏదో ఇన్నోసెంట్ గా యాక్ట్ చేయాలి కాబట్టి వాడిని భరిస్తున్నాను. లేదంటే నా స్టైల్లో వాడికి బుద్ధి చెప్పేవాడిని. నిన్నేంటి, వాడు నన్ను కూడా చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. అనుమానిస్తూనే వెటకారం చేస్తుంటాడు. నేను కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నాను డార్లింగ్. We need to teach him a good lesson. Sure, baby. Just waiting for the right time. Baby? Finally. ఇది ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో, నీ ఇష్టం. నువ్వు ఈ పెళ్లి చేసుకోకూడదు, నాతోనే ఉండాలి. ఎందుకు నన్నిలా ఎందుకు విసిగిస్తున్నావు విరాజ్? మనం ఎంత గొడవ పడినా నేను నీకు హెల్ప్ చేస్తూనే ఉన్నాను కదా. అక్క, రాక్ స్టార్ ని కలవరిస్తున్నావా? మా మధ్య ఏం లేదు అంటావు, మళ్ళీ కలవరింతలొకటి. కాయిన్ ని కరివేపాకుని నమ్మలేదు కదా, ఇస్తా, నీకు గట్టి సాక్ష్యం ఇస్తా. అది కాదు, నేను అలా చెప్పలేదు. నువ్వు పిలిస్తే రాకుండా ఉండటం తప్పే. నీ ఫోన్ కాల్ వెయిటింగ్ లో పెట్టడం కూడా తప్పే. బట్ తప్పలేదు విరాజ్, నువ్వు బాగా హర్ట్ అయ్యావని నాకు తెలుసు. ఐఎమ్ సారీ విరాజ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నువ్వు మంచి రాక్ స్టార్వి కదా, ప్లీజ్
I'm sorry. I'm sorry. I'm sorry. రేపు ఉదయం లేవగానే నీకు ఫస్ట్ షో సినిమా చూపిస్తా అక్క. అసలు నేను చేస్తోంది కరెక్టేనా? నా ప్రేమని చెప్పకుండా తప్పు చేస్తున్నానా? అసలు ఎందుకింత ఫూలిష్గా బిహేవ్ చేశానో నాకే తెలియట్లేదు. కానీ చైత్రని చైత్రని ఆ పృథ్వీ పక్కన చూస్తే నేను భరించలేకపోతున్నాను. చైత్రకెందుకు నా మనసు అర్థం కావట్లేదు. తనని వేరే అబ్బాయితో చూడడం ఇష్టం లేకే నేను అలా బిహేవ్ చేశానని తనకు అర్థమై ఉండదా? ఒకవేళ అర్థమై ఉంటే ఎందుకు అనే ప్రశ్న అడుగుండొచ్చు కదా. అప్పుడైనా నాది ప్రేమ అని అర్థమవుతుందా? ఎప్పట్లాగే టీజ్ చేస్తున్నాననే లైట్ తీసుకుంటుందా? ఓ గాడ్, నాకేం అర్థం కావట్లేదు. అన్నయ్య, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదురా, నిద్ర పట్టక నీతో మాట్లాడదామని వచ్చాను. అయినా నువ్వేం చేస్తున్నావు ఈ టైంలో నిద్రపోకుండా? అది అన్నయ్య, జస్ట్ ఓ, కొత్త సాంగ్ కోసం ట్యూన్ ఆలోచిస్తున్నావా? యా, అదే ఆలోచిస్తున్నాను. నువ్వు ట్యూన్ కోసం ఇంత సీరియస్గా ఆలోచించడం నేను ఎప్పుడు చూడలేదురా. ఏదైనా కాంపిటీషనా? అలాంటిదే అన్నయ్య. ఇంతకు ముందు నేను చేసిన ట్యూన్స్ అన్నీ ఏదో గాలిపటంలా ఈజీగా వచ్చేసాయి. బట్ ఈ ట్యూన్ ఇక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అందుకే చాలా ఇబ్బంది పెడుతోంది. అండ్ ఈ పెయిన్ కూడా చాలా బాగుందన్నయ్య. మనసుతో చేసే ఏ పనైనా సంతోషాన్ని ఇస్తుంది విరాజ్. హార్ట్ఫుల్గా ట్రై చేయి. ఖచ్చితంగా నువ్వు అనుకున్న ట్యూన్ వస్తుంది, నీకు సక్సెస్ని ఇస్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య. అను, నువ్వేంటి నిద్రపోకుండా ఈ టైంలో ఇలా వచ్చావు? స్మైలీ గురించి ఆలోచిస్తున్నాను. స్మైలీ గురించి అంటున్నాడు. అన్నయ్యకి ఏమైనా డౌట్ వచ్చిందా? తన గురించి ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? స్మైలీతో మ్యాచ్ ఫిక్స్ అయ్యాక నాకు తన మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. ఆ తర్వాత తనతో మాట్లాడి దగ్గరై తన గురించి తెలుసుకోవాలనిపించినా ఎందుకో మనసు ఒప్పుకోలేదు. అప్పుడే అమ్మ బంధాల గురించి చెప్పింది. అప్పుడే నాకు విషయం అర్థమైంది. ఏ బంధమైనా చిన్న సంశయంతోనే మొదలవుతుంది. ఒక నమ్మకం ఏర్పడ్డాకే అది గట్టిపడుతుంది అని. అప్పటినుంచే స్మైలీ గురించి పాజిటివ్గా ఆలోచించడం, తనని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. నువ్వు తన గురించి ఇంత డీప్గా ఆలోచిస్తుంటే తనేమో నీకు ద్రోహం చేస్తుందని నీకు ఎలా చెప్పాలన్నయ్య? తను నాకు ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నా నేనే తనని దూరం ఉంచాను. బాగానే ఫీల్ అయి ఉంటుంది. అందుకే తనకి రింగ్ ఇచ్చి తన మీద నాకు ఇష్టం ఉందని చెప్పాలనుకుంటున్నాను. ఏమంటావు విరాజ్? గుడ్ థాట్ అన్నయ్య. బట్ ప్రేమను ఇప్పుడు డబ్బుతో ఎక్స్ప్రెస్ చేయకూడదన్నయ్య, మనసుతో ఎక్స్ప్రెస్ చేయాలి. ఎనీహౌ, మొన్నే ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టావు కదా, మళ్ళీ రింగ్ ఇస్తే బ్రైబ్ లాగా ఉంటుంది. రింగ్ కాకుండా మనసుతో చెప్పి చూడన్నయ్య, ఇట్ వర్క్స్. నా ప్రేమను ఎలా చెప్పాలో తెలియలేదు, అందుకే ఈ రింగే బెటర్ అని తీసుకొచ్చాను. బట్ షీ డజంట్ వర్త్ ఇట్ అన్నయ్య. విరాజ్, ఐ మీన్ నీ ప్రేమని చెప్పడానికి ఈ రింగ్ సరిపోదని నా ఉద్దేశం. ఓకే విరాజ్, నువ్వు చెప్పావు కదా,
వేరే ఏదైనా ప్లాన్ చేస్తాను. ఇట్స్ గెటింగ్ లేట్. నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, గుడ్ నైట్ రా. గుడ్ నైట్ అన్నయ్య. అన్నయ్య స్మైలీని నమ్ముతున్నాడు. రోజు రోజుకి తనకి దగ్గరైపోతున్నాడు. రేపు నిజం బయటపడితే అన్నయ్య చాలా హర్ట్ అవుతాడు. తను అసలే చాలా సెన్సిటివ్. ఇలాంటి పెయిన్ నుంచి అస్సలు బయటికి రాలేడు. నోనో, ఇంకా ఈ మ్యాటర్ని ప్రొలాంగ్ చేయకూడదు. వెంటనే కట్ చేయాలి. ఎస్. పృథ్వీ, ఈ టెన్షన్స్ అన్ని వదిలించుకొని హ్యాపీగా నీతో సెటిల్ అయిపోవాలనిపిస్తోంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. యా, అలాగే. ఎవరి కాల్? ఇంకెవరు ఉన్నాడుగా, మెయిన్ డిస్టర్బెన్స్ ఆనంద్. ఓ, నార్మల్ గా అతను ఎప్పుడు కాల్ చేయడు, కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు? లిఫ్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. నీ బక్కరా ఫ్యూచర్ హస్బెండ్ ఏం మాట్లాడతాడు? లెట్స్ సీ. వెయిట్. హలో ఆనంద్ గారు. హాయ్ స్మైలీ. సారీ, ఐఎమ్ డిస్టర్బింగ్ యూ. డిస్టర్బ్ చేసేసి మళ్ళీ డిస్టర్బ్ చేశాను అని అడుగుతున్నాడు. అయ్యో, నో నో నో, నెవర్. అసలు మీరు నాకు కాల్ చేయటమే బిగ్ సర్ప్రైజ్. అలాంటిది డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది చెప్పండి ఆనంద్ గారు. అది నేను రేపు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. మీరు ఫ్రీగా ఉంటారా? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్? నాకు ఎన్ని వర్క్స్ ఉన్నా అవన్నీ మీ తర్వాతనే. ఎప్పుడు ఎక్కడ కలుద్దామో చెప్పండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. అయితే రేపు మార్నింగ్ కాల్ చేసి మీకు టైం అండ్ ప్లేస్ చెప్తాను. ఓకే అండి, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్, టేక్ కేర్. యూ టూ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. బాయ్ బాయ్ మిస్టర్ బక్రా. ఏంటంట ఈ టైంలో కాల్ చేశాడు? గురుడు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఇంతకీ ఏమంటున్నాడు? చూడబోతే ఆ ఆనంద్ నాకు ఫుల్ ఫిదా అయిపోయాడనిపిస్తోంది. ఓ, ఎందుకో రేపు కలవాలి అని అంటున్నాడు. చూద్దాం ఏం చెప్తాడో ఏంటో. ఏం చెప్పినా చెప్పకపోయినా పర్లేదు. ఏం చెయ్యకపోతే అదే చాలమ్మా. యు నాటీ. వాడు కూడా నా గ్రిప్ లోకి వచ్చేస్తే చాలు. ఆ తర్వాత మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. యా, అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఈ పృథ్వీ ప్లాన్ చేస్తే సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది ఉండదు. యా, ట్రూ. అయితే మన సక్సెస్ ని ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం విత్ ఐస్ క్రీమ్. బేబీ, నైట్ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి? ప్లీజ్ డార్లింగ్, ఐ వాంట్ ఇట్. కావాలంటే నీకు షేర్ చేస్తాను. అయితే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాల్సిందే. టూ మినిట్స్ బేబీ, ఇప్పుడే తీసుకొస్తా. ఓకే. స్మైలీ ఇక్కడేం చేస్తుంది? డెఫినెట్గా ఒక్కతే వచ్చి ఉండదు. తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇక్కడెక్కడ ఉంటాడు. ఈరోజు తనని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఎస్, నో, దిగకూడదు. మళ్ళీ నన్ను చూసేస్తారు.